ఓ నెల్లాళ్ళు ఉండి రాధ అత్తవారింటికి వెళ్ళిపోయింది. గదిలో బల్ల మీద రేడియో ఉంది ముచ్చటగా. ఆ సాయంత్రం ఏవో రికార్డులు వింటూ రాధ గదిలో ఉండగా భాస్కరం లోపలికొచ్చాడు. చూసావా, రేడియోతో నీకెంత కాలక్షేపమో. నాది పేరే గాని అసలు అది నీ కావాలని కొనిపించుకుని ఉంటావు అన్నాడు నవ్వుతూ రాధ కళ్ళలోకి చూస్తూ. రాధ మొహం పక్కకు తిప్పుకుంది. అతనింకా ఏదో చెప్పబోయాడు నవ్వుతూ. ఇంతలోనే కంచుగంటల దుర్గమ్మ గారి కంఠం మోగింది. అయ్యో అయ్యో, ఎంత సిగ్గులేనితనమో! పట్టపగలు గదిలో దూరి ఏంటా సరసాలు? ఎన్నాళ్ళుండి కాపురాలు చేస్తున్నాం కానీ ఎన్నడూ ఎరుగుమమ్మా ఈ విడ్డూరం. అవును మరి, బస్తీ పిల్ల, చదువుకున్న పిల్ల, మాల ఎలా ఉంటుంది? అందులో ఆ రేడియో ఒకటి కొనిచ్చాడుగా అన్నగారు. ఇంక ఇల్లు సంసారం అక్కర్లేదు, 24 గంటలు దాంతోనే కాలక్షేపం చేయొచ్చు. రాధ రేడియో ఆపేసి యువతలకొచ్చేసిన ఆవిడ దండకం సాగిస్తూనే ఉంది. ఆ రోజంతా రాధతో మాట్లాడలేదు. ఇంకా ఆనాటి నుండి మళ్ళీ ఎప్పుడూ రేడియో ముట్టుకోలేదు రాధ. అంతకు ముందు చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదేమో. ఉన్నట్లుండి ఓ రోజు మళ్ళీ బస్తీకి ప్రయాణం అయ్యాడు భాస్కరం. వెళుతూ వెళుతూ డబ్బేమైనా ఉంటేయి అన్నాడు భార్యతో. నా దగ్గరేం లేదు అంది రాధ ముక్తసరిగా. ఏడు ముఖం పెట్టుకుని ఉత చేతులతో తయారయ్యవా? నాకే సంపాదన లెక్క చేస్తుంటే నీ ఖర్చులన్నీ ఎవడు పెడతాడనుకున్నావు? తిండంటే మా నాన్న పెడతాడు కానీ పై ఖర్చులకైనా మీ అమ్మ ఇవ్వకపోతే ఎలా? ఉద్యోగం అయిందాకా పెళ్లి చేసుకోనమ్మా అంటే వినకుండా నా మెడకో గుదిబండం తగిలిచ్చారు. నాన్నగారిని ఎంత డబ్బుని అడుగుతాను అంటూ విరుచుకుపడ్డాడు. ఏమడిగినా మీకోసమే కానీ నా కోసం కాదుగా. నాకొక్క తిండి ఖర్చు తప్ప ఇంకేముంది? అదేదో ఇంట్లోనే జరిగిపోతుంది అంది. ఎంత నిగ్రహించుకుందామన్నా పొంగొచ్చే పౌరుషం, అభిమానం ఆపుకోలేక. నోర్మై, సమాధానాలు మాత్రం బాగా వచ్చు. పెళ్లి చేసుకోకుండా లా చదువుంటే బాగా సంపాదించగలిగేదానివి. మీ బస్తీ వేషాలు ఇక్కడ పనికిరావు. నోరెత్తకుండా అణిగిమణిగి ఉండగలిగితే ఇంట్లో ఉండు, లేకపోతే. ఆ వాక్యం పూర్తి చేయకుండానే తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. లేకపోతే ఏంటి చేస్తారు? పుట్టింటికి పంపించేస్తారా? తన అవసరాలకి డబ్బు అందివ్వలేదని నేనంటే ఆయనకి ఎంత చులకనా? తనకి ఉద్యోగం లేకపోతే మాత్రం కట్టుకున్నందుకు భార్యని అభిమానించడానికి, ఆదరించడానికి అభ్యంతరం ఏమిటి? ఆదరించడానికి, అభిమానించడానికి అసలు భార్య కావాలని ఆయనకుంటేగా. తన కొడుకు బాగుపడి జీవితంలో స్థిరపడాలనే స్వార్థంతో ఆ ప్రయోజన సాధనకు నన్ను ఇంధనంగా ఉపయోగించదలిచారు మా అత్తగారు, మామగారు. ఈ పెళ్లి వల్ల కొంత డబ్బొచ్చే మార్గమైనా దొరుకుతుందనే ఉద్దేశంతో వారు అంగీకరించారు. అందుకే అడిగినప్పుడల్లా డబ్బు అందివ్వలేని నేనంటే ఆయనకు అంత అలుసు అనుకుంటూ లోపలే కుమిలిపోయింది రాధ. రోజులు అలాగే గడిచిపోతున్నాయి. సంక్రాంతి పండగ దగ్గరకు వచ్చింది. ఓ రోజు ప్రకాశం వచ్చాడు వాళ్ళని తీసుకువెళ్ళడానికి. అంతకుముందు దసరాకి, దీపావళికి భాస్కరం వెళ్ళలేదు, రాధని పంపలేదు. ఇంకా సంక్రాంతికైనా తప్పకుండా రావాలని ప్రకాశం మరీ మరీ బ్రతిమలాడుతూ రాస్తే అంగీకరించాడు. పెళ్ళైన తర్వాత మొదటిసారి పండక్కి తీసుకెళ్ళడం కదా అని అత్తగారిని, మామగారిని అందరినీ ప్రయాణం అవ్వమని రాశాడు ప్రకాశం. అత్తవారిళ్లలో ఉంటున్న ఆడపడుచులు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలతో వచ్చారు ఆ రోజుకి. పెద్ద చిన్న కలిపి ఓ 25 మంది పెళ్లివారిలా బయలుదేరారు. ఓ 10 రిక్షాల్లో దిగుతున్న వీళ్ళందరినీ చూసి వీధి గుమ్మంలో నుండే మూతి ముడుచుకుని వెళ్ళిపోయింది కామాక్షి. శాంతమ్మ గారు కూడా ఆశ్చర్యపోయినా అందర్నీ మర్యాదగా లోపలికి తీసుకువెళ్ళింది. వాళ్ళకి కాఫీలు, పలహారాలు, పిండి వంటలతో భోజనాలు, వీటితో ఎంతో హడావిడి పడిపోయింది శాంతమ్మ గారు. తనకి శక్తి లేకపోయినా చంటి పిల్లవాడితో కోడలు ఇబ్బంది పడుతోందని, పైగా ఇంతమందికి చేయమంటే ఏమైనా అనుకుంటుందని ఆమెకే పని చెప్పకుండా తనొక్కతే హైరాణ పడుతూ పనులన్నీ చేసుకుంది. పండగ నాడు చంటిపిల్ల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరికీ బట్టలు తెచ్చాడు ప్రకాశం. నలుగురితో పాటు భాస్కరానికి కూడా సామాన్యమైన బట్టలే తెచ్చాడు. అప్పటికే 300 దాకా అయింది బట్టలకి. తెలిసిన షాప్ కాబట్టి అరువు దొరికింది. మొదట తీసుకున్నట్టే తీసుకుని తర్వాత రాధని గదిలో పిలిచి ఆమె ముఖాన్ని వేసి కొట్టాడా బట్టలు భాస్కరం. నేనేం గదిలోకి వచ్చాననుకున్నారా? కొత్తలుని మొదటిసారి పండగ తీసుకొచ్చి ఈ ముష్టిగుడ్లు పెడతాడా మీ అన్నయ్య? అంత ఇచ్చుకోలేనప్పుడు అసలు మమ్మల్ని ప్రయాణం చేయడం ఎందుకు? నన్ను నలుగురిలో చెనపుచ్చడానికా? పెళ్ళైన తర్వాత నేను ఏనాడైనా మీ గడప తొక్కానా? అన్నిసార్లు పిలుస్తున్నారు, బాగుండదని వచ్చినందుకు ఇదా మర్యాద అంటూ చెలరేగిపోయాడు. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు గొడవ చేయకండి, నేను అమ్మకి చెప్పి ఇంకేదైనా తెప్పిస్తాను. నలుగురితో పాటు ఇప్పటికీ బట్టలు కట్టుకోండి అంటూ ప్రాధేయపడింది. నలుగురితో పాటు నాకు ఇచ్చారంటే మా అక్కయ్యలు ఇప్పుడే విక్రిస్తారు. నా కోసం ప్రత్యేకంగా ఏమిస్తున్నారో మీ అమ్మని అడిగిరా, అప్పుడు కట్టుకుంటాయి బట్టలు అంటూ కుర్చీలో కూర్చున్నాడు సావకాశంగా. రాధ వంటింటి వైపు వెళ్ళింది తల్లి కోసం. పాపం ఆవిడింకా అంట్ల గిన్నెలు సవరించుకుంటూ ఎంగిలి ఎత్తుతూ అక్కడే ఉంది. కూతురు మొహం చూస్తూనే ఏదో జరిగిందని పసిగట్టింది. బట్టలు నచ్చాయమ్మా మీ అత్తగారికి వాళ్ళకిను? మీ ఆయన ఏమంటున్నాడు అంది రాధవంక పరీక్షగా చూస్తూ.
అందరి సంగతి నాకు తెలియదమ్మా. ఆయన మాత్రం బట్టలు అతి సామాన్యంగా ఉన్నాయంటూ గునుస్తున్నారు. అయినా ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చి ఇంత ఖర్చు నెత్తిన వేసుకోకపోతే ఆయన ఒక్కరినే పిలిచి సంతృప్తి పరిస్తే తీరిపోయేదిగా. మధ్య నేను నలిగిపోతున్నాను అంది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. మర్యాదకైనా పిలవకపోతే ఎలాగమ్మా? పిలిచినందుకేదో వచ్చారు మరి. పోనీ అన్నయ్యతో చెప్తానుండు. అతన్ని బజారుకి తీసుకెళ్లి కావలసినవి కొనిమ్మని. ముందైతే అరువు దొరుకుతుంది కదా, తర్వాత ఎలాగో తీర్చుకుందాం అంటూ ఆవిడ కొడుకుని పిలవడానికి వెళ్ళింది. రాధకేంటో అన్నగారికి కనిపించాలంటేనే ముఖం చెలక గదిలోకి వెళ్లి కూర్చుంది. 5 నిమిషాల తర్వాత ప్రకాశమే బావగారిని పిలుస్తూ గదిలోకి వచ్చాడు. బజారుకి వెళదాం పదండి. సూటుగుడ్డలు మీకు ఎలాంటివి నచ్చుతాయో తెలియక అందరితో పాటే పంచెల చాపు తెచ్చాను. మీకు నచ్చినవి మీరు ఏరుకుందరు గాని రండి అంటూ వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాడు. అప్పటికి వియ్యపురాళ్ళు వాళ్ళు ఎవరూ కూడా కొత్త బట్టలు కట్టుకోలేదు. ఇదేంటి వదిన గారు ఇంకా అలాగే ఉన్నారు? ఏదో మా శక్తికి తగినట్లు తెచ్చాం. మీకు నచ్చాయో లేదో మరి. అయినా మీరవి కట్టుకుంటే మాకు తృప్తిగా ఉంటుంది అంది శాంతమ్మ గారు. మా అందరి మాటకేంలేండి, కొత్తలుడు వాడికైనా కాస్త మంచి బట్టలు తెచ్చారా అంది పెద్దాడు పడుచు దీర్ఘాలు తీస్తూ. అతనికి కావలసినవి ఎంచుకోమని ఆ అబ్బాయి ఇప్పుడే బజారుకి తీసుకువెళ్ళాడు. వాళ్ళు ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఈలోగా మీరంతా కట్టుకోండి అంటూ ఆవిడ అందరినీ బలవంత పెడితే అంతా కొత్త బట్టలతో ముస్తాబయ్యారు. ఇంతలో ప్రకాశం వాళ్ళు రాని వచ్చారు. అతను చెల్లెల్ని చోటుకు పిలిచి, అతనికి నచ్చినవి ఈ ఊళ్ళోనే లేవటమ్మా. డబ్బిస్తే అతనే కొనుక్కుంటాడు. ఎంత ఇమ్మంటాడు అడుగు అన్నాడు. రాధ గదిలోకి వెళ్ళేసరికి భర్త, అత్తగారు, ఆడపడుచులు అంతా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రాధని చూసి ఆడపడుచు, అదేంట్రాదా ప్రతిదీ నోరు తెరిచి అడిగితేనే కానీ తెలియదేమిటి మీ వాళ్ళకి? పండకి సరదాగా ఓ సిల్క్ సూటు కుట్టించాలని తెలియకపోయిందా? అయినా ఈ ఊళ్ళో శుభ్రమైన గుడ్డ మొక్కే దొరకలేదట. ఓ 100 రూపాయలు మనం ఈసారి పట్నం వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుంటాడు. అందాక కొత్త పంచె కట్టేసుకోరా. పండగ పూట అల్లుడు కొత్త బట్టలు కట్టుకోలేదంటే వాళ్ళు చిన్నపుచ్చుకుంటారు అని మరదల్ని తమ్ముణ్ణి హెచ్చరించి వెళ్ళిపోయింది. మళ్ళీ 100 రూపాయలు తేవడం ఎంత కష్టమో గ్రహించినా సిగ్గు, అభిమానం అన్నీ విడిచి తల్లితో ఆ విషయం చెప్పింది రాధ. పండగ వెళ్ళిపోగానే వాళ్ళంతా ప్రయాణమవుతుంటే చెల్లెల్ని ఇంకో 4 రోజులుంచుకుని పంపిస్తానని అడిగాడు ప్రకాశం. వాళ్ళు అంగీకరించారు. హడావిడంతా అయిపోయాక విశ్రాంతిగా పడుకుంది శాంతమ్మ గారు ఓ సాయంత్రం. రాధ తల్లి పక్కలో చేరింది నెమ్మదిగా. నా పెళ్ళైన దగ్గర నుంచి నీకెంత అప్పయిందమ్మా అంది ఉన్నట్లుండి. ఆవిడ ఆప్యాయంగా కూతురి తల నిమురుతూ, ఏదో మొదట్లో మనం పెట్టాలని వాళ్ళు పుచ్చుకోవాలని ఉంటుందమ్మా కొంతమందికి. క్రమంగా వాళ్లే మారతారు. డబ్బు మాటకేం నీకేం కష్టంగా లేదు కదా అక్కడ అంది. కష్టమేముందమ్మా, ఏం లేదు. వారికి ఏదో ఉద్యోగం దొరికితే వేరే వెళ్ళిపోతాం. అప్పుడు ఇంత డబ్బు ఇబ్బంది ఉండదు. నాకు 20 రూపాయలు కావాలమ్మా. నేను కూడా ఏంటో నీ ప్రాణాలు తీస్తున్నాను అంది సిగ్గుతో సగం చచ్చి. నిజానికి అంత క్రితంసారి వెళ్ళినప్పుడు చీరా సారే అన్నీ కాకుండా ఏ ఖర్చుకైనా ఉంటుందని 10 రూపాయలు ఆవిడ ఇవ్వబట్టి ఆ 4-5 నెలలు రాధకి పై ఖర్చులన్నీ జరిగిపోయాయి. లేకపోతే ఏ 15 రోజులకైనా తల్లికి ఉత్తరం రాయడానికి కార్డు ముక్క కూడా రాధ ఎంత ఇబ్బంది పడిపోయేదో. అలాగేనమ్మా, చీరలు కూడా కావలిస్తే ఇంకో 2 తీసుకో. ఈ మధ్య మీ వాళ్ళేమైనా కొన్నారా బట్టలు అంది. లేదమ్మా, అయినా పెళ్లికి ముందు నువ్వు కొన్నవే ఉన్నాయి. అదేంటే ఇన్ని పండగలొచ్చాయి కదా, ఒక చీరైనా పెట్టలేదు అంది ఆవిడ విస్తుపోతూ. రాధ సిగ్గుతో తల వంచుకుంది. ఓ 15 రోజులుండి రాధ అత్తవారింటికి ప్రయాణమైంది. శాంతమ్మ గారు కూతురుకో 4 చీరలు తెప్పించిచ్చి ఓ 25 రూపాయలు కూడా చేతిలో పెట్టింది. తల్లికి ఇబ్బంది కలుగుతుందని తెలిసి కూడా రాధ నిరాకరించలేకపోయింది. ఆ 7 పంటలు కూడా పాడైపోయాయి. ఒక్క కానీ చేతిలోకి రాలేదు. అప్పటిదాకా చేసిన అప్పు మాత్రం ఓ 1000 రూపాయలకు పైగా ఉంది. ఇంకో నెల్లాళ్ళు ఉండమని తల్లి బలవంతం చేసింది. కానీ రాధకే ఎలాగో అనిపించింది. దానికి తోడు ఇంట్లో వాతావరణం కూడా మారుతున్నట్లు అనిపించింది. ప్రకాశం మునుపటంత ఆప్యాయంగా ఉండడం లేదు. అందులోనూ రాధ అత్తవారి సంగతి ఎత్తితేనే అతనికి యావింపు కలుగుతోంది. నిజమే మరి, మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవడం తెలియని మనుషులు. వాళ్ళ కోసం తను బాధపడి లాభం లేదు. అత్తగారు డబ్బంతా రాధకే పెట్టేస్తోందని, ఇంకా తమకేమీ మిగలదని ఓ కొత్త భావం కామాక్షిలో కలిగినట్లు రాధ పసిగట్టింది. అయినా ఏమీ చేయగలిగే స్థితిలో లేదు. కానీ మనసంతా కలతబారిపోయింది. వెళ్ళడం ఒక సంవత్సరం దాకా మళ్ళీ పుట్టింటికి రాలేదు. అంటే మళ్ళీ సంక్రాంతికే వచ్చింది. అప్పటికి కూడా భాస్కరానికి ఉద్యోగం దొరకలేదు. అసలు అతను చేస్తున్న ప్రయత్నాలేమిటో రాధకి తెలీదు. వారం రోజులు ఇంట్లో ఉంటే 2 నెలలు బస్తీలో గడిపొచ్చేవాడు. వెళ్ళినప్పుడల్లా రాధని డబ్బు అడగడం, తను లేదండం, ఆమెను 4 తిట్టి అతను వెళ్ళిపోవడం మామూలైపోయింది. రాధ ఏదైనా దాచుకునే లేదంటుందని అనుకునేవాడేమో. లేదని చెప్పినా ఆ మాట నమ్మక మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండేవాడు.
ఎప్పుడు డబ్బు లేదో లేదో అంటావు, నీకు స్నోలు పౌడర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని నిలదీశాడు ఒకనాడు. నేను స్నో పౌడరు మానేసి చాలా రోజులైంది. తలకి నూనె, వంటికి సబ్బు ఇవి ముఖ్య అవసరాలు కదా. వాటి విషయం కూడా మీరు పట్టించుకోవడం లేదు. అందుకే అమ్మిచ్చిన 10 రూపాయలు మీకు ఇవ్వకుండా దాచుకున్నాను అంది. ఉహుం, 10 రూపాయలు దాచిందనివి ఎంత డబ్బైనా దాచగలవు. ఒక అబద్ధం ఆడిందానివి ఎన్ని అబద్ధాలైనా ఆడగలవు. ఛీ, కట్టుకున్న మొగుడిని కూడా మోసం చేసే నువ్వు ఓ ఆడదానివేనా అంటూ చీత్కారం చేస్తూ గదిలో నుండి వెళ్ళిపోయాడు. అతను ఊళ్ళో ఉన్న వారం రోజులైనా సరదాగా ఉండేవాడు కాదు. ఎందుకు అందుకు చికాకు పడ్డం, కేకలేయడం, ఆఖరికి మధ్య మధ్య చేయి చేసుకోవడం దాకా వచ్చింది. రాధకి ఎందుకో అతను ఇంటికి రాకుండా టౌన్లోనే ఉండిపోతే బాగుండు అనిపించేది ఒక్కోసారి. కానీ భర్త తనని నిర్లక్ష్యం చేస్తున్నా అతనిలో ఎలాగైనా పరివర్తన తీసుకొచ్చి తనవాడిగా చేసుకోవాల్సిన బాధ్యత తనదేనని మధ్య మధ్య గుర్తొస్తుండేది. ఆ ఊళ్ళో ఉండి తనేమీ సాధించలేదు. అక్కడి వాతావరణం అలాంటిది. కొడుకు సంగతి తెలిసుండి కూడా అతను ఊరించి వచ్చేసరికి కోడల మీద ఉన్నవి లేనివి బోళ్ళు కల్పించి చెబుతుండేది దుర్గమ్మగారు. వాటిలో నిజానిజాలు కూడా ఆలోచించకుండా భార్యని గుడ్డిని బాదినట్లు బాధేవాడతను. ఆవిడకి అదేం ఆనందమో మరి. అప్పటితో తృప్తిపడి ఊరుకునేది. తనకి మంచి రోజులనేవి ఏమైనా ఉంటే అవి భర్తకి సంపాదన వచ్చాకనే అని ఎదురు చూస్తుండేది రాధ. చేతిలో డబ్బు లేక ప్రతి పైసాకి తండ్రి మీద ఆధారపడి ఉండడం, తల్లి వాళ్ళు తన మీద చెప్పే చాడీలు, వీటితో విసిగిపోయి అతనలా ప్రవర్తిస్తున్నాడని సరిపెట్టుకునేది. సంక్రాంతి పండక్కి ప్రయాణం అవుతుంటే వచ్చేటప్పుడు మీ అమ్మనడికి 500 తీసుకురా. నా స్నేహితుడి దగ్గర తీసుకున్నాను. ఇంకా ఆలస్యం అయితే బాగుండదు. వాడికి చేయాలి. అలా ఏడుపు ముఖం పెట్టుకో. నా సంపాదన చేతికి రాగానే అనా పైసలతో సహా లెక్కగట్టి మీ వాళ్ళ డబ్బు వాళ్ళ మొహాన పడేస్తాను. అప్పుగానే మనం అని ఆజ్ఞాపించాడు. ఆ రౌద్ర స్వరూపం కళ్ళెత్తి చూసే ధైర్యం కూడా లేక తలంచుకునే బయటకొచ్చి బండెక్కింది రాధ. బండిలో కూర్చున్నంతసేపు రాధ కళ్ళలో నుండి కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఏంటిది? ఎందుకిలా అడుగడుగునా ఆయనకు లొంగిపోతున్నాను? నాకు ఆత్మగౌరవం ఉంది, వ్యక్తిత్వం ఉంది, చదువుంది. ఆయనకి ఎదురు తిరిగి బ్రతకలేనా? ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా తిరిగి రాకుండా ఎప్పుడూ అక్కడే ఉండిపోతే వీళ్ళేం చేయగలరు అనుకుంటూ పరిపరి విధాలు ఆలోచించుకుంది. ఊళ్ళో బస్సు దగ్గరికి ప్రకాశం వెళ్ళాడు. చెల్లెల్ని చూస్తూనే తెల్లబోయినా ఆమెని మరేమీ ప్రశ్నించకుండా రిక్షా మాట్లాడి సామాను పెట్టించాడు. వీధి గుమ్మంలో కూతుర్ని చూస్తూనే శాంతమ్మగారు పరుగు పరుగునొచ్చి కౌగిలించుకుని, అయ్యో తల్లి, ఇదేంటిలా అయిపోయావు? వాళ్ళు నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదా ఏంటి అంటూ బావురు మంది. ఊరుకోమ్మ, తిండి పెట్టకపోవడం ఏమిటి? అక్కడ నీళ్లు నాకు పడలేదేమో, అయినా అలా ఏడుస్తావేమిటి? నలుగురు ఏమనుకుంటారు అంటూ నెమ్మదిగా చెప్పి లోపలికి తీసుకువెళ్ళింది రాధ. కొంత స్థిమిత పడ్డాక భర్త అడిగిన డబ్బు విషయం చెప్పి, అమ్మా, అడుగడుగునా ఇలా వందలకు వందలు ఎన్నాళ్ళని గుమ్మరిస్తావు? ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చింది చాలు. ఇంకా మరేమీ ఇవ్వకు. ఆ డబ్బు పెట్టి నాకు చదువు చెప్పించు. నేను ఉద్యోగం చేసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అంతేకాని ఇంక మళ్ళీ నేను ఆ ఇంటికి వెళ్ళను అంది రాధ. తప్పమ్మా. అదేంటి? డబ్బు అడిగాడని కాపురం కోల్దోసుకుంటావా? ఏదో అవస్థపడి ఉన్నంతలోనే ఇద్దాం మరి. దైవం రక్షించి అతనికి ఆ ఉద్యోగమైనా త్వరగా దొరికితే మనందరి కష్టాలు గట్టెక్కుతాయి తల్లి. నా పాటలేవో నేను పడతాను. నువ్వేం బెంగ పెట్టుకోకు అని పైకి కూతురికి ధైర్యం చెప్పింది. తను లోపలే బెంగతో కుంగిపోతూ. పండగ హడావిడి అయిపోయిన తర్వాత తన మెడలో గొలుసు తీసి కొడుకు చేతికిచ్చి అమ్ముకు రమ్మంది. ఇదేంటమ్మా అన్నాడు ప్రకాశం ఏమీ అర్థం చేసుకోలేక. అల్లుడికెందుకో 500 అప్పుగా కావాలట పాపం. అతని ఉద్యోగ ప్రయత్నాలు ఇంకా కలిసి రాలేదు. తండ్రిని అడగడానికి మొహమాట పడినట్లున్నాడు. ఏదో కాని రోజులొచ్చాయి కనుక మనల్ని అడిగాడు గాని మళ్ళీ వడ్డీతో సహా తీర్చేస్తానని చెప్పాడట. ఆయన నా బంగారం ఎప్పటికైనా రాధకిచ్చేదే కదా. ఇప్పుడిస్తే అవసరంలో ఆదుకున్నట్టుంటుంది. అమ్మా, నీ బంగారం పొలం అంతా రాధకిచ్చినా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు అపాత్రదానం చేస్తున్నావనేదే నా బాధంతా. ఆ దౌర్భాగ్యుడు డబ్బు కావలసి వచ్చినప్పుడల్లా రాధని పుట్టింటికి పంపించి బెదిరిస్తుంటాడు. నువ్వెంతకనివ్వగలవు? నువ్విస్తున్న కొద్దీ అడుగుతూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళ దగ్గర మెత్తమెత్తగా ఉంటే లాభం లేదు. ప్రస్తుతం డబ్బేమీ సర్దుబాటు కాలేదని నేను రాసేస్తాను. చూద్దాం ఏమంటాడో అన్నాడు ప్రకాశం కోపంతో ఊగిపోతూ. పక్క గదిలో నుండి వాళ్ళ సంభాషణ అంతా వింటున్న రాధ సిగ్గుతో, అవమానంతో, దుఃఖంతో కుమిలిపోయింది. ఆవిడ ఎలాగో బ్రతిమాలి కొడుకు నొప్పించింది. ఆ ఏడు పంట మీద వచ్చిన డబ్బులో కూతురికి ఏడాదికి సరిపడే బట్టలు తీసుకుని ఇంకో 50 రూపాయలు కూడా చేతిలో పెట్టింది. సిగ్గుతో బరువెక్కిన హృదయంతో భర్త అడిగిన డబ్బు తీసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది రాధ. గదిలో రేడియో లేదు. అది ఏమైందని రాధ భర్తని అడగలేదు. రాధిచ్చిన 500 తీసుకుని మొత్తానికి నా పరువు నిలబెట్టావు. వెదవ రేడియో పాడైపోయింది. రిపేర్ చేయమంటే 50 రూపాయలు అవుతుందన్నాడు. సరే చేయమన్నా.
డబ్బు లేక అసలు ఆ షాప్ వైపే వెళ్ళలేదు. ఇప్పుడు ఇందులో 40 వాడి వాడి మొహన్ కొట్టి రేడియో తెస్తాను అంటూ చిరునవ్వుతో భార్యని దగ్గరకు తీసుకున్నాడు భాస్కరం. ఆ స్పర్శతో తనలో అణువణువు యావగింపుతో దహించుకుపోగా నిర్లక్ష్యంగా మొహం తిప్పుకుంది రాధ. అతను అదేమీ పట్టించుకున్నట్లు లేదు. హుషారుగా ఈల వేసుకుంటూ గదిలోంచి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నా రేడియో తేలేదు. అది కూడా ఎంతకో అంతకి అమ్మేసి ఆ డబ్బు కూడా తగలేశాడని రాధ గ్రహించింది. చివరికి జరిగింది కూడా అదే. మళ్ళీ దసరా రోజులొచ్చేసరికి భాస్కరం ప్రయత్నాలు, రాధ పూజ ఫలించి అతనికి ఉద్యోగం దొరికింది. వీళ్ళ అగ్రహారానికి 10 మైళ్ళ దూరంలోనే ఉన్న టౌన్లోనే. జీతం నెలకి 120 రూపాయలు. ఇకనైనా తన కష్టాలు గట్టెక్కుతాయని హాయిగా తామిద్దరూ వేరే ఉంటే ఇంట్లో వేరే ఎలాంటి పోరు లేక భర్త కూడా తనని ఆదరంగా చూస్తాడని ఆశించింది రాధ. ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతామా అని రోజులు లెక్కపెట్టడం మొదలుపెట్టింది. భాస్కరం ఉద్యోగంలో చేరిన 2-3 రోజులకు కాబోలు వాళ్ళ అన్నగారు అడిగాడు. అయితే అక్కడ ఇల్లు చూసుకుని కాపురం పెడతావా ఏంట్రా అని. అతను సమాధానం చెప్పేలోగానే దుర్గాంబ గారు అందుకుంది. ఇక్కడ లంకంత ఇల్లు వదులుకుని అక్కడ అద్దె కొంపలో పడి ఉండాల్సిన కర్మేంరా. ఇంట్లో 2 గేదెలు పాడి పొలంలో కాసిన కూరగాయలు ఎంత డబ్బు పోస్తే మాత్రం ఈ సౌకర్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? 10 మైళ్ళంటే ఏమంత దూరం? పొద్దున్నే భోంచేసి బస్సుకు వెళ్ళిపోతాడు. సాయంత్రం భోజనం వేళకొస్తాడు. ఏమో మరి మీ బస్తీ మరదలు బస్తీ కాపురం కావాలనుకుంటే తప్ప ఇక్కడున్న హాయి మరెక్కడా రాదు అంది. నేను అలాగే అనుకుంటున్నానమ్మా. మధ్యాహ్నం కాఫీ టిఫిను ఏ హోటల్లోనో తీసుకుంటూ సాయంత్రానికి వచ్చేస్తుంటాను అన్నాడు భాస్కరం. తన జీవితం ఇక ఇంతేనని నిరాశ చేసుకుంది రాధ. భాస్కరం ఉద్యోగంలో చేరి 15 రోజులైంది. అప్పటికి దీపావళి పండుగ వారం 10 రోజులుంది. దీపావళికి మీ వాళ్ళింటికి వెళతావా ఏంటి అన్నాడతను రాధతో ఎంతో ఆప్యాయంగా. ఎందుకు, ఏకంగా సంక్రాంతికే వెళతా. అదేంటి, దసరాకే మనిద్దరినీ రమ్మని మీ అన్నయ్య రాశాడుగా. నేను పండగ నాటికొస్తాను, నువ్వు రేపు బయలుదేరి వెళ్ళు అని బలవంతం చేశాడు. అసలు ఉద్యోగం వచ్చాక అతనిలో కొంత మార్పు వచ్చినట్లు అనిపించింది రాధకి. చీటికి మాటికి విసుక్కోవడం, కొట్టడం మానేసి భార్య అంటే ఎంతో అభిమానం చూపిస్తున్నాడు. ఏదో అంతంత మాత్రం మార్పైనా వచ్చినందుకే తనెంతో పొంగిపోయింది. ఒకసారి వెళ్ళి తల్లిని వాళ్ళని చూసి రావాలని తనకే అనిపించింది. ఏం మాట్లాడవు? బట్టలవి సర్దుకొని సిద్ధంగా ఉండు. రేపొద్దున్నే భోంచేసేసి బయలుదేరదాం. నిన్ను బస్ ఎక్కించి నేను వెళ్ళిపోతా. అమ్మ వాళ్ళకి నేను చెప్తానులే అంటూ మొహం కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు భాస్కరం. ఆ రాత్రి అందరి భోజనాలు అయిపోయాయి. పనులన్నీ తెమించుకునొచ్చి బట్టలు సర్దుకోవడం మొదలు పెట్టింది రాధ. సాయంత్రం అయ్యేసరికి భర్త మనసు ఎలా మారుతుందోనని, పైగా అత్తగారు వాళ్ళు ఏమంటారోనని బట్టలవి ఏమీ సర్దుకోలేదు. సాయంత్రం ఆఫీసు నుండి వస్తూనే మర్నాటి ప్రయాణం గురించి వాళ్ళమ్మతో చెప్పాడు భాస్కరం. ఆవిడ ఒప్పుకుంది. అందుకని ధైర్యంగా తీరుబడిగా అప్పుడు ప్రయాణ సన్నాహం మొదలు పెట్టింది. అబ్బా, ఇప్పుడా ఈ పని? మధ్యాహ్నం అంతా ఏం చేశావు అన్నాడు భాస్కరం మురిపెంగా. ఎంతసేపు? 10 నిమిషాలు అయిపోతుంది. మీ బట్టలు కూడా ఏమైనా వేయమంటారా? మీరేం తెచ్చుకోనక్కర్లేదు. మంచి ఐడియానే, ఎక్కువేం అక్కర్లేదు. 2 జతలు పడాయి. అవును కాని ఇదేంటో చెప్పుకో అన్నాడు ఓ ప్యాకెట్ చేత్తో పట్టుకుని రాధ పక్కన కూర్చుంటూ. కొంచెంసేపు ఆలోచించి చివరికి చెప్పుకోలేని ఒప్పేసుకుంది రాధ. అతనే ప్యాకెట్ విప్పాడు. రాధ కళ్ళు జిగేలు మన్నాయి. బెంగళూరు సిల్కు చీర, బ్లౌజ్ పీసు. రాధకి పెళ్లిలో కూడా వాళ్ళంత మంచి చీర పెట్టలేదు. నీకు నచ్చిందా? ఇది దీపావళికి నీకు నా ప్రజెంటేషన్. అసలు నేను ఉద్యోగంలో చేరినాడే ఇవ్వాలనుకున్నాను, ఆలస్యం అయిపోయింది. రాణిగారు క్షమించాలి అన్నాడు నాటక ఫకీలో. ఇంత ఖర్చు పెట్టా, అయినా జీతం అందుకోకుండానే ఎందుకిప్పుడు అంది చిరునవ్వుతో. వెదవడవు, జీతం వస్తేనే కానీ అంత గతి లేకుండా ఉన్నానేమిటి? ఎప్పటి సరదా అప్పటిదేనని ఓ ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. నెమ్మదిగా అప్పులన్నీ తీరి చెయ్యాలి. మీ వాళ్ళకి ఇవ్వవలసింది కూడా ఇచ్చేద్దాం. కొంచెం ఆలస్యమైనా ఏమీ అనుకోవద్దని చెప్పు. సరే కాని నేను నెల జీతంతో నీకు బహుమతి కొనిచ్చాను, మరి నువ్వు నాకేమిస్తావు అన్నాడు చిన్నపిల్లాళ్ళ. ఆ మాటలు వింటుంటే రాధ గుండెలు పట్టేసినట్లయింది. ఏదో ఉద్దేశం మనసులో పెట్టుకుని ఈ నాటకం ఆడుతున్నారన్నమాట. ఏదో పెద్దెత్తి మీదే ఉన్నట్లున్నారు. లేకపోతే ఎన్నడూ లేంది వారంతట వారు నన్ను పుట్టింటికి పంపిస్తానండం, అందుకు అత్తగారు కూడా అంగీకరించడం, పెళ్ళైన 2.5 సంవత్సరాల తర్వాత వారి చేత్తో వారు చీర కొని నాకివ్వడం, వీటి అంతర్ధానం తెలుసుకోలేక నేనే మోసపోయాను. అయినా తెలుసుకుని మాత్రం నేను చేయగలిగిందేముంది అనుకుంది మనసులో. పైకి మాత్రం గంభీరంగా, నేనేం సంపాదించడం లేదుగా మీకివ్వడానికి. రేపు పండగొచ్చినప్పుడు బట్టలు పెట్టిస్తా మా అన్నయ్య చేత అంది. అది నువ్వు పెట్టించేదేమిటి? వాళ్ళు ఎలాగో ఇస్తారు. నువ్వు మాత్రం నాకు ఉపకారం చేసి పెట్టాలి. రోజు పొద్దున్న సాయంత్రం ఈ బస్సులో పడి తిరగలేకపోతున్నా. ఓ మోటార్ సైకిల్ ఉంటే వెళ్ళడం రావడం కలిపి 1/2 గంట కూడా పట్టదు.
హాయిగా దర్జాగా వేసుకున్న బట్టలైనా నలకుండా ఆఫీస్ పని చూసుకుని ఇంటికి రావచ్చు. మా ఫ్రెండ్ ఒకడు అమ్మేద్దామనుకుంటున్నాడు. 3,500 చెప్తున్నాడు. అది ఎలాగైనా ఇతరత్రా పోకుండా తీసుకోనుంది. నాన్నగారిని అడిగితే అంత డబ్బివ్వరు. నువ్వు ఎలాగైనా ఏర్పాటు చేశావంటే నెల నెలా కొంత వెనకేసి మళ్ళీ ఇచ్చేద్దాం. ఇంతెందుకు, నెలకో 50 నీ చేతికి ఇస్తుంటాను. అది అప్పు అకౌంట్లో జమ చేసుకుందాం. ఏమంటావ్ అన్నాడు. అంత డబ్బు మా అన్నయ్య దగ్గర మాత్రం ఎక్కడుంది? మీకు తెలియదేముంది? అమ్మ 2 ఎకరాలు నాకు అన్నయ్యకే అని అనుకుంది. దాని మీద అప్పుడే మన కోసం 1000 రూపాయల పైగా అప్పు చేసింది. బంగారం అమ్మి మొన్న 500 మీకే ఇచ్చింది. ఇంకెక్కడి నుంచి తెస్తుంది ఆవిడ మాత్రం? ఆవిడ ఉన్నన్నాళ్ళు అయినా అనుభవించనీయకుండా మనం ఇలా పీడించడం ఏమైనా బాగుంటుందా? నెలకో 50 వెనకేసుకుని మనమే నెమ్మదిగా కొనుక్కుందాం. ఆవిడ్ని మరీ ఇబ్బంది పెట్టకండి అంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఎంతో ప్రాధేయపడుతూ. నెలకో 50 కూడబెట్టి ఎన్నాళ్ళు కొంటాం? అప్పటికి నేను ముసలివాణ్ణి కూడా అయిపోతాను. పొలం మీదైతే అప్పు ఎవరైనా ఇస్తారు. పోనీ అలా తీసుకోమను. ఆ అప్పు తీర్చే భారం నాది. ఇందులో కష్టమేముంది? ఇక్కడ పొలం నా పేర లేకపోబట్టి కానీ ఉంటే క్షణంలో అప్పు పుట్టిద్దును. అక్కడికి 500-600 దాకా అయితే మా స్నేహితులే సర్దుబాటు చేస్తారు. కొంచెం పెద్ద మొత్తం కనుక నీ ముందు చేయి చాపాల్సి వస్తుంది. ఎలా వీలవుతుందో నువ్వే ఆలోచించు అంటూ లేచి వెళ్ళి పడుకున్నాడు. ఇంకా రాధక రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏంటి మనిషి, అక్కడ ఏదైనా కల్పవృక్షం ఉందనుకుంటున్నారా? అడిగినప్పుడల్లా 100,000 గుమ్మరించడానికి. నేను మాత్రం వాళ్ళని ఏ ముఖం పెట్టుకుని అడుగుతాను? ఛీ, ఎందుకొచ్చిన బ్రతుకు. నాకు సుఖం లేదు, నా వల్ల ఇంకొకరికి సుఖం లేదు అనుకుంటూ తెల్లవార్లు లోపలే కుళ్ళుకుళ్ళు ఏడిచింది. ఇలా అడుగడుక్కి అత్తవారిని పీడించి డబ్బు తీసుకోమని ఎవరైనా అతనికి చెప్పి పెడుతున్నారేమో అనే సందేహం కూడా వచ్చింది ఓసారి. ఒకళ్ళు చెప్పేదేమిటి, డబ్బు పాడు చేయడం, చెడు సావాసాలు పట్టి తిరగడం ఆయనకి ముందు నుండి ఉన్నవేగా. ఎటొచ్చి అప్పుడు డబ్బు కోసం తల్లిని తండ్రిని పీడించేవారు. ఇప్పుడు అది మా మీదకు తిరిగింది. ఇక వాళ్ళని అడగడం మానేశారు కదా అని మా అత్తగారు వాళ్ళు కాస్త హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు అని మళ్ళీ తనకి తానే సమాధానం చెప్పుకుంది. రాత్రంతా ఎంతగా ఎన్ని విధాల ఆలోచించినా బాధపడినా తెల్లవారేసరికల్లా రాధ ఆలోచనలన్నీ ఒక్క దగ్గరే కేంద్రీకృతమయ్యాయి. తల్లిని అంత మొత్తం ఎలా అడగడం, ఆమెకు మాత్రం ఎక్కడి నుండి వస్తుంది అన్నదే సమస్య. రిక్షా దిగి ఇంట్లోకొస్తున్న చెల్లెల్ని చూసి ప్రకాశం అభిమానంగా పలకరించాడు. అదేంటమ్మా, ఉత్తరమైనా రాయకుండా వచ్చావు? బావగారికి మా మీద దయ కలిగినట్లుంది. ఎంతో బ్రతిమాలించుకుంటేనే కానీ నిన్ను పంపించిన వారు ఏదో మాట వరుసకు రాసిన ఉత్తరానికే పంపించేశారు అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. ఒక్కదానివి వచ్చావమ్మా, అల్లుడు రాలేదా అంటూ తడిచేయి కొంగుతో తుడుచుకుంటూ వంటింట్లోంచి వచ్చింది శాంతమ్మ గారు. వారు పండగనాటికి వస్తానన్నారు అంది రాధ బిస్కెట్ల పొట్లం మేనల్లుడి చేతిలో పెడుతూ. ఉద్యోగపు ఊళ్ళో కొత్త కాపురం ఎప్పుడు పెడతారు అంటూ కామాక్షి పలకరించింది. ప్రస్తుతం దాని సంగతి ఏమీ అనుకోవడం లేదు. 10 మైళ్ళేగా, అరగంట గంటకి బస్సులున్నాయి, అలాగే వెళ్ళొస్తున్నారు రోజు అని వాళ్ళు ఇంకేమీ ప్రశ్నలు వేయడానికి అవకాశం ఇవ్వకుండా పెరట్లోకి వెళ్ళిపోయింది కాళ్ళు కడుక్కోవడానికి. స్నానం చేసేయమ్మా, వంట అయిపోయింది, ఏకంగా అందరికీ వడ్డించేస్తాను అంది శాంతమ్మ గారు. నా స్నానం భోజనం అన్నీ అయిపోయాయి. ఇవాళేమిటి ఇంత ఆలస్యమైంది? అన్నయ్య స్కూల్కి వెళ్ళడు అంది వంటింట్లో పీట వాల్చుకుని కూర్చుంటూ. ఇవాళ వాళ్ళకెందుకో సెలవట, ఎక్కడికో వెళ్ళి తిరిగి తిరిగి ఇప్పుడే వచ్చాడు. హడావిడి లేదు కదా అని నేను కాస్త ఆలస్యంగా మడికట్టుకున్నాను. మధ్యాహ్నం అందరూ తీరుబడిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు తనకి భరత కొనిచ్చిన చీర చూపించింది రాధ. అందరూ కూడా బాగుందని మెచ్చుకున్నారు. ఏదోనమ్మా, నీకు మంచి రోజులు వచ్చాయి. మీ ఆయన సంపాదన పరుడు అయ్యాడు. మీరు సుఖంగా కాపురాలు చేసుకుంటుంటే నేను నిశ్చింతగా కళ్ళు మూయగలను. నాకు ఇంకే కోరిక లేదు అంది శాంతమ్మ గారు. ఆమె కనుకొలుకుల్లో 2 ఆనంద బాష్పాలు నిలిచాయి. లేదమ్మా లేదు, నేను సుఖంగా లేను. నా హృదయంలో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతున్నాయి. నాలో అణువణువు అవమానంతో ఆవేదనతో దహించుకుపోతుంది అని చెప్పేసి తల్లివడిలో తలపెట్టుకుని తనివి తీరా ఏడవాలనే కోరికను అతి ప్రయత్నం మీద అణుచుకుంది. తన కళ్ళల్లో తిరుగుతున్న కన్నీరు ఎవరికంటా పడకుండా ఉండడానికి చీర పెట్లో పెట్టే నెపంతో గదిలోకి వెళ్ళిపోయింది. పండగ రేపనగా ఆ సాయంత్రానికే వచ్చాడు భాస్కరం. తెల్లవారగట్ల తలంట్లు పిండి వంటలతో పండగ భోజనం అన్నీ యథావిధిగా సరదాగానే జరిగాయి. బావమరిది తెచ్చిన సాదా బట్టలే సంతోషంగా కట్టుకున్నాడు అతను. భర్త ప్రతి చర్యకి నిర్వచనం తెలిసిన రాధ అంతరంగం మాత్రం క్రోధ అసహ్యాలతో ఉడికిపోయింది. ఇంకా ఇలాగే ఉన్నామేం, పట్టుచీర కట్టుకో మరి, మీ వాళ్ళకి చూపించావా అన్నాడు కొత్త పంచె అంచులు సరిచేసుకుంటూ. అది కట్టుకుని తల్లి కాళ్ళకి దండం పెట్టింది రాధ. 10 కాలాల పాటు సుఖంగా వర్ధిల్లు తల్లి అంటూ ఆశీర్వదించింది. అన్నయ్యకి వదినకు కూడా నమస్కారం పెట్టమ్మా అందావిడ. ఆ రాత్రి టపాకీల హడావిడితో సరదాగానే గడిచిపోయింది.
రాధని ఇంకొక నెల్లాళ్ళుంచుకుని పంపిస్తామని అంతకుముందే ప్రకాశం అడుగుండడం చేత భాస్కరం ఒకడే ఆ తెల్లవారుజామున ప్రయాణం పెట్టుకున్నాడు. ప్రయాణమై వెళ్లే ముందు మీ వాళ్ళకి చెప్పావా నేను అడిగింది అన్నాడు మెల్లగా భార్యతో. ఇంకా లేదు. ఇంకా ఎన్నాళ్ళు కావాలేంటి? మీ అన్నయ్య నిన్ను ఇంకో నెలలాళ్ళు ఉంచుకుంటానన్నాడు. అప్పటికైనా ఆ డబ్బు చేతిలో వేసుకుని రావాలి నువ్వు. అంత డబ్బు అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు? నాకేంటో సిగ్గేస్తోంది. పోనీ ఇంకెక్కడైనా అప్పు తెచ్చుకుందాం అంది జాలి కలిగేలా భర్త కళ్ళలోకి చూస్తూ. కానీ అతని మనసు కరగలేదు. అయితే నేను చెప్పిందంతా గంగలో కలిసిపోయింది అన్నమాట. నాకు అప్పు ఎవడిస్తాడు? మీ అమ్మ పొలం తాకట్టు పెట్టి డబ్బు తెప్పించమను. నేను అప్పు నెమ్మదిగా తీరుస్తా. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడి దగ్గర మాట్లాడినట్లు అంత నిర్మోహమాటంగా చెప్తావేం? ఆ డబ్బు పట్టుకుని నేనేం పారిపోతానా? నువ్వు ఈ ఏర్పాటేదో వెంటనే చేసి నాకు ఉత్తరం రాయి అన్నాడు కటువుగా. ఆ కంఠంలోని కాఠిన్యానికి బెదిరిపోతూ తల వంచేసుకుంది రాధ, మరేమీ సమాధానం చెప్పకుండా. నెల రోజులు గడిచిపోయాయి. డబ్బు విషయం తల్లితో ఏమీ చెప్పలేదు రాధ. కానీ కూతురు ఎలాగో ఉంటోందని, ఆమెలో ఉత్సాహం అనేది బొత్తిగా లేదని, దేని గురించో బాధపడుతోందని గ్రహించింది శాంతమ్మ గారు. అదేంటో చెప్పమని అస్తమానం అడుగుతుండేది. ఏం లేదమ్మా అని తప్పించుకుంటుండేది రాధ. వేరే కాపురం పెట్టలేదని బాధపడుతున్నావేంటమ్మా? కొన్నాళ్ల పాటు పెద్దవాళ్ళ దగ్గర ఉండడం కూడా మంచిదేలే. ఏదో అతను కాస్త మారాడు, నిన్ను అభిమానంగా చూసుకుంటున్నాడు. అదే 10,000 అనుకోమ్మా అని మంచి చెప్తుండేది ఆవిడ. నాకేం బాధలేదమ్మా, నువ్వేంటి ఇలా పట్టుకున్నావు అని తల్లి మీదే విసుక్కుంటుండేది రాధ. ఓ మధ్యాహ్నం భాస్కరం దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. పెళ్లైన దాదాపు 3 సంవత్సరాలకి అతను భార్యకి రాసిన మొదటి ఉత్తరం. అదే భర్త నుండి ఆమె అందుకున్న చివరి ఉత్తరం కూడా. డబ్బు విషయం ఏమైందో నువ్వేమీ రాయలేదు. ఎలాగో ఒక నెల గడిచిపోయింది అని ఇక్కడికి వచ్చేద్దామనుకుంటున్నావేమో. అదేం కుదరదు. ఇంకొన్ని రోజులు ఆలస్యమైనా సరే నువ్వు అదేదో తేల్చుకుని ఇక్కడికి రావాలి. వాళ్ళకేదో ఇబ్బందులున్నాయని, వాళ్ళు ఏమైనా అనుకుంటారని భయపడి నువ్వు అడగలేకపోయానని చెప్తే లాభం లేదు. డబ్బు సమకూర్చుకునేదాకా నువ్వు అక్కడ ఉండవలసిందే. ఇన్ని మాటలెందుకు? నా మోటార్ సైకిల్కి కావలసిన డబ్బు చేత్తో పట్టుకుని నువ్వు మా గడప తొక్కగలవు. ఇది ఆ ఉత్తరం సారాంశం. అది చూసుకుంటూనే పరిసరాల్ని విస్మరించి వెక్కి వెక్కి ఏడ్చింది రాధ. ఏడుపు వింటూనే తల్లి వదినగారు పరిగెత్తుకొచ్చారు. ఏం జరిగిందమ్మా? అక్కడంతా కులసాగా ఉన్నారా? నువ్విక్కడ ఎక్కువ రోజులు ఉండిపోయావని అతనికి కోపం వచ్చిందా? చెప్పు తల్లి అంది శాంతమ్మ గారు కూతుర్ని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు ఒత్తుతూ. ఏం లేదమ్మా, అంత చెప్పుకోవలసింది కూడా కాదు అంది. అప్పటికి దుఃఖం నిగ్రహించుకోగలిగిన రాధ నిర్లిప్తంగా. ఓహో, నేను వినకుండా రహస్యం కాబోలు అనుకుంటూ వెళ్ళిపోయింది కామాక్షి. తర్వాత తల్లి ఎంతోసేపు బ్రతిమలాడగా సంగతంతా చెప్పి, నువ్వు వాళ్ళకి డబ్బు ఇవ్వద్దమ్మా, ఇచ్చిన కొద్దీ అడుగుతూనే ఉంటారు. మనుషుల తత్వాలు తెలిసిన తర్వాత వాళ్ళు మారతారనుకోవడం తెలివి తక్కువతనం. నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను కదా, ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ నా కాళ్ళ మీద నేను నిలబడ్డమే సరైన మార్గం. ఇంకా నేను ఆ నరకంలోకి వెళ్ళదలుచుకోలేదు అని తన నిశ్చయం తెలియజేసింది రాధ. ఆవిడ నెత్తి మొత్తుకుంటూ, ఇదేం ప్రారంభమే తల్లి, నెమ్మదిగా అతనికి ఏదో నచ్చ చెప్పాలి గాని కాపురమే అక్కర్లేదంటే ఎలా? అన్నయ్యకి చెప్తానుండు. మీ ఆయన్ని మామగారిని కలుసుకుని సంగతి సందర్భాలన్నీ చెప్పి చూస్తాడు. ఇది మనసులో పెట్టుకునేనమ్మా, వచ్చినప్పటి నుండి అలా కుమిలిపోతున్నావు. మీరిద్దరూ ఏదో కీచులాడుకున్నారేమో అనుకున్నాను, కానీ ఇలాంటి పేచీ పెడతాడని నేను ఊహించలేకపోయాను. లేచి మొహం కడుకో, నెమ్మదిగా అన్ని సంగతులు ఆలోచిద్దాం. ఇప్పుడు ఆ ఉత్తరానికి నువ్వేదైనా జవాబు రాద్దామా మరి అంది. నేను ఈ ఉత్తరానికి జవాబు రాయను. ఆ ఇంటికి వెళ్ళి కాపురమో చేయను. నన్ను విసిగించుకో. నిజంగా నా సుఖం కోరేదానివైతే నా బ్రతుకు నన్ను బ్రతకని అని తల్లినే కసురుకుంది రాధ. ఆవిడ మరేమీ మాట్లాడలేదు. 4-5 రోజులు గడిచిపోయాయి. అన్ని సంగతులు ఆవిడ కొడుకుతో చెప్పింది. అతను చెల్లెలి మామగారిని కలుసుకుని వస్తానని వెళ్ళాడు. ఆయన అసలు మాట్లాడడానికే అవకాశం ఇవ్వకుండా, ఆ విషయంలో కలగజేసుకోవడానికి వాడేం చంటిపిల్లాడు కాదు. ఇవన్నీ నువ్వు మీ బామ్మరతోటే మాట్లాడి పరిష్కారం చేసుకో అని తప్పుకున్నాడు తెలివిగా. ప్రకాశం భాస్కరాన్ని కూడా కలుసుకున్నాడు. నేనే ఊరికి అడగలే, అప్పుగా ఇవ్వడానికి కూడా మీకు అంత బాధ ఎందుకు? మీరు పై వాళ్ళకిచ్చే వడ్డీ కూడా నా దగ్గరే వసూలు చేసుకుందరు గాని, మీకు మాత్రం ఏ 10 మంది ఉన్నారని ఒక గానక చెల్లెలు అల్లుడు ముచ్చటపడి అడుగునేందుకైనా ఇవ్వచ్చు. దానికి ఇంత రాద్ధాంతం చేస్తారా? ఏదో సమయానికి చేతులు లేక మిమ్మల్ని అడిగితే నలుగురిలోనూ నా పరువు కూడా తీసేశారు అంటూ ఎగిరిపడ్డాడతను. ప్రకాశం ఇంకా ఏదో చెప్పబోతే వినకుండా గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్నాడు. కాసేపు కూర్చుని చేసేది లేక ఇంటికొచ్చేశాడు ప్రకాశం. ఆ ఇంట్లో ఒక్కరు కూడా అతన్ని భోంచేయమని అనలేదు. కనీసం మంచినీళ్ళైనా ఇవ్వలేదు. రోజులు గడిచిపోతున్నాయి. మళ్ళీ సంక్రాంతి పండుగ కూడా వచ్చింది. రాధని గురించిన దిగులుతోనే శాంతమ్మ గారు కుంగిపోతున్నారు. ఓ రోజున ప్రకాశమే అన్నాడు. అమ్మా, నువ్వేమీ అనుకోనంటే ఓ మాట చెప్తాను. నీ 2 ఎకరాలు బేరం పెడదాం. ఇప్పటికే దాని మీద 1000 రూపాయల పైగా అప్పు ఉందిగా, అది తీర్చి ఈ మోటార్ సైకిల్ ఏదో కొనిచ్చి ఇంకా ఏమైనా మిగిలితే నీ పేరు బ్యాంకులో వేద్దాం. పొలం మీద అప్పు తెస్తే మాత్రం వడ్డీ పెరగడమే గాని తీర్చే మార్గమే ఉంది.
అందుకే ఏకంగా అమ్మేస్తే బాగుంటుంది. అసలు ఆ 2 ఎకరాలు కాజేయాలని వాళ్ళకి దుర్బుద్ధి పుట్టింది. అందుకే ఈ హిరణ్యాక్ష వరాలన్నీ. అది పూర్తిగా అమ్మి వాళ్ళ మొహాన పడేసి, ఇంక మా దగ్గరేం లేదు బాబు, ఇంతటితోనైనా మమ్మల్ని కరుణించి వదిలిపెట్టండని నమస్కారం చేద్దాం. నాకింతకన్నా మరో మార్గం కనిపించడం లేదు. నీ పొలం అమ్మమంటున్నానని నువ్వు మరోలా అనుకోకు. అది నీ ఖర్చుల కోసం, అవసరాల కోసం నాన్నగారు రాశారు. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. నీకు గుప్పెడు మెతుకులు పెట్టలేని అప్రయోజకుని కాను నేను. నేను నెత్తి మీద పెట్టుకుని పూజించలేకపోయినా నీకెలాంటి లోపం మాత్రం జరగనివ్వను. ఏదో విధంగా రాధ కాపురం బాగుపడాలనే నా తాత అమ్మ. ఏమంటావు రాధా? నువ్వు కూడా ఏదైనా ఆలోచన చెప్పు. వద్దన్నయ్య, అడిగినప్పుడల్లా ఇస్తున్న కొద్దీ మనం మరీ ఎలసైపోతాం. అసలు అక్కడ మనుషులు ఎలాంటి వారో మీకు తెలియదు. ఇంకా ఇంట్లో నేను ఉండలేను. నాకేదైనా ఉద్యోగం చూసిపెట్టు. నేను నీకు భారంగా ఉండదలుచుకోలేదు అంది రాధ తల వంచుకొని. నువ్వు నాకు భారమని కాదు తల్లి. 20 ఏళ్ళు కూడా లేవు నీకు. ముందు జీవితం అంతా ఒంటరిగానే గడుపుదామనుకోవడం అవివేకమమ్మా. చూద్దాం. వాళ్ళకి ఒక్క అవకాశం ఇద్దాం. దీంతోనైనా నువ్వు సుఖపడే రోజులొస్తాయేమో. అమ్మ దగ్గర ఏదో ఉందని వాళ్ళకి తెలుసు కదా. అందులో నాకు కూడా వాటా లేకుండా అంతా వాళ్లే కాజేయాలనే దురాశ పుట్టింది. అది ఇంకా ఎప్పటిదాకానో ఆగలేక ఇప్పుడే చేజిక్కించుకోవాలని ఈ ప్రయత్నాలని. పొలం పూర్తిగా అమ్మేశామని తెలిస్తే ఇంకేమడుగుతారులే. ఏమంటావు చెప్పు అంటూ చెల్లెలి సమాధానం కోసం ఎదురు చూశాడు. రాధ అంగీకరించినట్లు మౌనంగా తల వంచింది. సరే, నీ ఇష్టం వచ్చినట్లే కానీ నాయనా. ఎవరికైనా అది సుఖపడ్డమే కదా కావాలి. నీకేమీ ఇవ్వలేకపోతున్నాననే బాధ మాత్రం నన్ను వదలదు. పోనీ బంగారమైన కోడలికిచ్చాను కాదు. అప్పుడు అదమ్మి అల్లుడికిస్తే పొలంలో సగం వాటా నీకుంటుంది కదా అనుకున్నాను అంది శాంతమ్మ గారు బాధపడుతూ. నువ్వు ఇవ్వకపోవడం ఏంటమ్మా? ఇప్పుడు నేను అనుభవిస్తోందంతా నాన్నగారిచ్చింది కాదా? నాన్నగారు ఒకటి నువ్వొకటినా? నువ్వదేం మనసులో పెట్టుకోకు. ప్రకాశం ఆ మాటలంటుంటే కామాక్షి మూతి 3 వంకర్లు తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. అసలు భాస్కరం దగ్గర నుండి ఉత్తరం వచ్చిన రోజు నుండి ఆమె అత్త ఆడబిడ్డలతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఇంట్లో మనిషే కదా అని శాంతమ్మ గారు అన్ని విషయాలు చెప్పబోతే ఆ రహస్యాలన్నీ నాకెందుకులేండి అని విదిలించుకుని వెళ్ళిపోయేది. తర్వాత 10 రోజులకే పొలం అమ్మకం జరిగిపోయింది. పాత అప్పులన్నీ తీర్చి ఓ 500 బ్యాంకులో వేసి బావగారు అడిగిన 3500 తీసుకుని చెల్లెల్ని వెంటబెట్టుకుని అగ్రహారం ప్రయాణమయ్యాడు ప్రకాశం. డబ్బు తీసుకుని ఏమీ జరగనట్లే మామూలుగా అతన్ని మర్యాద చేశారు వాళ్ళు. అతను ఓ రోజుండి వచ్చేస్తూ గదిలోకి వెళ్ళి భాస్కరం 2 చేతులు పట్టుకుని, బావా, మా రాధని నీ చేతుల్లో పెట్టాం. దానికి మంచి చెడ్లని చూసుకునే భారం అంతా నీదే. అమ్ముకున్న పొలం కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చాను. ఇంకా ఒక్క కాని కూడా ఆవిడ దగ్గర లేదు. నువ్వు అప్పుగడిగినా కూడా అది ఎటూ మీకు రావాల్సిన డబ్బే కదా అనే ఉద్దేశంతో ఏకంగా పొలం అమ్మేశాను. అందులో సగం నాకు ఇవ్వాలని అమ్మ అనుకునేది. కానీ నాకు నాన్నగారిచ్చిందే చాలునని అంతా రాధకి ఇచ్చేయమన్నాను. నాకు సంసారం పెరిగిపోతుంది. బాధ్యతలు పైన పడుతున్నాయి. ఏ పండక్కో తీసుకెళ్లి 10 రోజులు నా దగ్గరుంచుకుని పసుపు కుంకుమ ఇచ్చి పంపగలను గాని నా శక్తికి మించిన కోరికలు కోరితే తీర్చలేను. నా అసక్తతకి నన్ను మన్నించాలి అంటూ చెమర్చిన కళ్ళ నొత్తుకున్నాడు. నాకెందుకండి మీ డబ్బు? మీరు పుచ్చుకోకపోతే రాధకి ఇచ్చేస్తాను అన్నాడు భాస్కరం చిరునవ్వు చిందులాడుతుండగా. వస్తా మరి బావా, వస్తానమ్మాయి. వారానికో ఉత్తరమైనా రాస్తుండు. ఏంటో మరీ అశ్రద్ధ చేస్తావు అంటూ వెనుతిరగబోయాడు. ఎంత ఆపుకున్నా ఆగని కన్నీళ్లు చెంపల మీద జలజల రాలుతుండగా ఒక్క పొరుగును వెళ్లి అన్నగారికి పాదావందనం చేసింది. ప్రకాశం చెల్లెల్ని లేవదీసి అక్కును చేర్చుకుని కన్నీళ్లు ఒత్తాడు. ఆ 2 బాధాతప్త హృదయాలు మూగగానే మాట్లాడుకున్నాయి. వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళతోనే వీడ్కోలు చెప్పి భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు ప్రకాశం. మర్నాడే మోటార్ సైకిల్ వచ్చింది. అది కొనిపించిచ్చినందువల్ల భార్య మీద అభిమానమేమీ పెరగలేదు భాస్కరానికి. ఇక ఆ జీవితం అంతేనని నిరాశ చేసుకుని రోజులు భారంగా వెళ్లదీస్తోంది రాధ. తను క్షేమంగా ఉన్నట్లు మాత్రం తల్లి వాళ్ళకి ఏ 15 రోజులకో ఓ ఉత్తరం రాస్తుండేది.